అప్లై చేయండి. గత సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ, వినయ్ కుమారు, శ్రీహరి అనే వాళ్ళు రైల్వే కోడూరులో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. సూర్యతేజ వచ్చేసి తిమ్మనగరపాలెము, చిల్లపూరు మండలము, వినయ్ది రాఘవపురం గ్రామం, కోట మండలం, శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడూరు. వీళ్ళు రెడ్ సెంటర్ కేసులో శ్రీకాళహస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావలి అనే ఇద్దరు పరిచయం అయ్యారు. ఈ నాగరాజు, మీర్జావలి అనే వాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్స్లు చేస్తూ ఉంటారు. షాప్ లిఫ్టింగ్, షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళతో పరిచయమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది బెయిల్ మీద. తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు, ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బొలెరో వాహనంలో, శ్రీహరి బొలెరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు. ఆ వాహనంలో ఇవన్నీ దొంగిలించుకొని పోవడం జరిగింది. తర్వాత ఈ నెల 16వ తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు, మొబైల్ షాపు షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. అందులో నుంచి 26 మొబైల్ ఫోన్స్, తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. అందులో కావలి 1 సిఏ గారు, వారి సిబ్బంది, క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది. ఇందులో మనకి రాబడిన క్లూస్ మేరకు ఈ సూర్యతేజ, వినయ్ కుమారు, తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర నుంచి 17 సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. 2 సెల్ ఫోన్స్, తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఒక కెమెరా కూడా ఉంది, సీసీ కెమెరా. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము. ఇందులో నాగరాజు, మళ్ళీ మీర్జావలి అనే వాళ్ళు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. వీళ్ళు కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతని గుంటూరుకు చెందిన వ్యక్తి అనేది తెలుస్తుంది. మీర్జావలి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అది వెంటనే అతను కూడా మనం కస్టడీలోకి తీసుకుని మిగతా దొంగ సొత్తుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము. వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తాం అని మీకు తెలియజేస్తున్నాం. అందరూ కూడా షాపు ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి షాప్లో కానీ బయట కానీ. తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని, ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాచ్ పెట్టుకోవాలి. ఎవరన్నా రాత్రిపూట గస్తీ తిరిగే రాగినా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగిన ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం.